వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఇప్పుడు నేను చెప్పబోతుంది వేరే వాళ్ళు చెప్పిన కథని నేను చెప్తున్నాను. అంటే ఇది నిజంగానే జరిగింది, వాళ్ళకి జరిగిన సంఘటనల్ని నాతో పంచుకున్నారు, అది నేను మీకు చెప్పబోతున్నాను. చాలామంది కొన్ని రకాల పిశాచీల గురించి చెప్తూ ఉంటారు. ధన పిశాచి గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆ ఊరిలో ఒక ముసలావిడ ఉండేది. ఆమె రూపమే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఆమె ఆకారానికి పొట్టిగాను నల్లగా ఉంటుంది. ఆమె చీర కట్టు కూడా కొంత డిఫరెంట్గానే ఉంటుంది. ఆ ముసలావిడికి ఉన్న ఇల్లును చూస్తే చాలా భయంకరంగా అనిపిస్తుంది. చాలా పెద్ద ఇల్లు, చాలా పురాతన కాలమైన ఇల్లు. ఆ ద్వారాలు కానీ ఆ తలుపుల విషయానికి వచ్చినట్లయితే ఒక్కొక్క తలుపు ఇంతింత లావుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా వెడల్పు లావుగా ఉంటాయి. దానిని మనం తోయడం కూడా కష్టం. అలాగే తన ఇంటి ముందు గడప కూడా చాలా లావుగా ఉంటుంది. వాటి విలువే కొన్ని లక్షలు చేసే విధంగా ఉంటుంది. అంటే టేకు కలప అనేది చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అలా ఇల్లు అనేది ఉంటుంది. ఆ ఇంటిని చూడంగానే చాలా వరకు భయపడుతూ ఉంటారు. కొంత నల్లగా కూడా ఆ వాకిళ్ళు కానీ తలుపులు కానీ నల్లటి టేకుతో చేయడం వల్ల, పెయింట్ కూడా నల్లగా ఉండడం వల్ల చూసేదానికి ఎవరు కూడా ధైర్యం చేసేవారు కాదు. ఎవరైనా ఒకరిద్దరు వెళ్ళినా కూడా ఆవిడ ఇంట్లోనికి రానిచ్చేది కాదు. కారణం ఏంటంటే ఆమె ఇంటి మధ్యలో ఒక పీఠం అనేది ఉంటుందట. ఆమె రోజు ఆ పీఠానికి పూజ చేస్తూ ఉంటుంది. అదే ధన పిశాచి అని అందరూ అక్కడ వారు చెప్పుకుంటూ ఉంటారు. నైట్ అయితే చాలు ఆ ధన పిశాచి ఆ ఇంటి చుట్టూ, ఆ ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుందట. ఆ టైంలో ఎవరు కూడా బయటకు రావడానికి ధైర్యం చేసేవారు కాదు. అలాగే ఆమె ఇంటికి ఆనుకుని 2 పోర్షన్స్ ఇల్లు కట్టించింది. దాన్ని రెంట్కి ఇచ్చేది. ఆ రెంట్కి ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది కొన్ని రోజులు మాత్రమే ఆ ఇంట్లో ఉండేవారు. ఏదో భయంకరమైన విషయాలు జరిగాయని కొద్ది రోజుల తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు. ఒకరోజు ఒక వ్యక్తి ఆ వైపుగా వెళ్తుండగా ఆమె ఇంటి గోడపై ఒక భయంకరమైన ఆకారం, జుట్టు విరబూసుకొని నల్లగా కనిపించిందట. అది చూసిన వెంటనే అతనికి చెమటలు పట్టేశాయి. ఇలాంటి ఆకారాన్ని ఎప్పుడూ చూడలేదని చాలా మందితో షేర్ చేసుకున్నారు. అతను చెప్పగానే అక్కడ ఉన్నవారు ఒకటే చెప్పారట, అది ధన పిశాచి. అలాంటి ధన పిశాచిని చూసినట్లయితే మనల్ని ఖచ్చితంగా పీడిస్తుంది, దాని వైపుకు వెళ్ళొద్దు అని చెప్పి అతనికి సలహా ఇచ్చారు. ఆ ధన పిశాచిని ఎవరైతే పూజిస్తారో వారికి మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందట, మిగిలిన వారికి నెగిటివ్ ఎనర్జీ ఇస్తుందట. అంటే ఆ ధన పిశాచిని పూజిస్తే వారి ఇంటి నిండా ధనం ఎప్పుడూ ఉంటుందట. అందుకని ఆ ముసలావిడ ఎప్పుడు కూడా ఎవరిని ఇంట్లోకి రానివ్వదట. ఎప్పుడైతే ఆమె పూజిస్తున్న ఆ ధన పిశాచి ఎవరైనా ఇంటికి వస్తే వారి వెనకాల వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేస్తుందట. అలా చేస్తే ఆమెకి డబ్బు లేకుండా ఉంటుందేమో అని చెప్పి ఆమె ఎవరిని కూడా ఇంట్లోకి రానిచ్చేది కాదు. ఒక టైంలో మాత్రం ఆ తలుపు వేసేసి ఎవరితోనే మాట్లాడాలి అనిపిస్తే మాత్రం ఆవిడ బయటకు వచ్చి మాట్లాడేదట. కానీ ఏదైనా ఒక టైంలో మాత్రం ఆమె తలుపు వేసేసి ఎవరితోనే మాట్లాడాలి అనిపిస్తే మాత్రమే ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుందట. అలా చాలామంది కూడా ప్రయత్నం చేశారట. ఆ ఇంట్లో ఏముంది, ఎందుకు ఇలా ఉంటుంది, ఆమె ఎప్పుడు ఎందుకు బయటకు రాదు, ఎవరితో ఎక్కువగా ఎందుకు మాట్లాడదు, ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉండేవట. ఎప్పుడు కూడా ఆ ముసలావిడి మాట కూడా ఎవరికి వినిపించేది కాదట. కానీ రాత్రి సమయంలో మాత్రం ఆ ఇంట్లోంచి ఒక రకమైన అరుపులు, ఏడుపులు వినిపిస్తాయట. కానీ అది ఎవరైనా అడిగినప్పుడు అది ఎవరు లేదులేండి, మా ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉండేది, ఆమె అలా అరుస్తూ ఉంటుంది అని ఏదో రకరకాల కారణాలు చెప్పడం, లేదంటే అసలు ఏం లేదు, మాకేం వినిపించలేదే, ఎందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారంటూ ఆ పెద్ద ఆవిడ అరిచేదట. అలా కొంతకాలంగా నడుస్తూ వస్తుంది. అదేవిధంగా ఆమె ఇంటి వెనకాల ఉన్న 2 పోర్షన్లలో కొందరు వచ్చి రెంట్కు ఉన్నారు. అలాగే ఒక ఇంట్లో ఒకరు, ఇంకో ఇంట్లో ఒకరు రిలేషన్సే ఆ ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు. ఒకరోజు ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఏదో తెలియని శబ్దం వినిపించింది. మొట్టమొదటిసారిగా ఆమె ఆ సౌండ్ వినడం. వచ్చిన కొద్ది రోజులకే ఆమెకు అలాంటి సౌండ్ వినిపించడం ఎంతగా అనిపించింది. ఒకరోజు ఉన్నట్టుండి ఆమె ఉన్న ఇంట్లోంచి ఎవరో వెళ్తున్నట్లుగా అనిపించింది. ఆ నీడ ఆమె ఉన్న గదిలోంచి వెనకాల బాత్రూమ్ వైపుగా వెళ్ళడం గమనించింది. ఒకరోజు ఆ విషయాన్ని తన భర్తకు కూడా చెప్పింది. కానీ భర్త మాత్రం ఏమాత్రం నమ్మలేదు. ఇవన్నీ ఉత్తుత్తి మాటలే, నువ్వు నిద్రలేక ఇలాంటి ప్రవర్తన చేస్తున్నావు అంటూ ఆమెను గట్టిగా అరుస్తాడు ఆ భర్త. కానీ అతను ఏమీ నమ్మడు. ఒకరోజు ఏమైందంటే భార్య నిద్రపోతూ ఉంది. అలాగే వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఆ విధంగా అందరు నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి ఆవిడ అరవడం మొదలుపెట్టింది. అందరూ ఏంటి ఇలా అరుస్తున్నావు అని అనుకున్నారు. కానీ ఆమె తర్వాత చెప్పింది వాళ్ళ భర్తతో, నేను పడుకో ఉండగా నా తలపై ఏదో మెత్త
మెత్తగా తగిలిందండి. నేను దాన్ని పట్టుకుంటే అవి చాలా మెత్తగా స్పాంజ్ లాగా అనిపించింది. అందువల్ల నేను గట్టిగా అరిచాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరు లేరు ఇక్కడ అని చెప్పింది. అదేవిధంగా ఒకరోజు మరుసటి రోజు భర్త ఆఫీస్ నుంచి రావడం లేట్ అయింది. ఆమె వెయిట్ చేస్తూ ఉంది. తను మెలకుగానే ఉంది. కాకపోతే తలుపు వేసింది. తలుపు వేసి తన ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంది. కానీ తలుపులోంచి ఒక కుక్క ఆకారం ఇంట్లోకి వచ్చేసింది. తలుపు మూసే ఉంది, కానీ ఆ కుక్క ఎలా ఇంట్లోకి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. ఉన్నట్టుండి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కానీ తన గొంతులోంచి మాట మాత్రం బయటకు రావడం లేదు. తను ఎంత అరుస్తున్నా చుట్టుప్రక్కల ఎవరికీ వినిపించడం లేదు. ఏంటి నా గొంతు ఇలా అయిపోయింది అని అనిపించింది. కొద్దిసేపటి తర్వాత భర్త వచ్చి తలుపు తీశాడు. ఏమైంది అంటే ఆమె ఏడుస్తూ మొదలుపెట్టింది. ఏడుస్తూ చెప్తోంది, తలుపు తీసి లేదు, తలుపు వేసే ఉంది, కానీ ఒక కుక్క ఇంట్లోకి వచ్చేసింది. ఆ కుక్క మన రూమ్లోంచి పక్క రూమ్లోకి వెళ్ళిపోయిందండి అని చెప్పింది. కానీ భర్త కొద్దిగా కూడా వినలేదు. ఈ అమ్మాయి ఏంటి ఇలా చెప్తుంది, లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది, రోజుకొక సమస్య తీసుకొస్తుందని అనుకున్నాడు. కానీ తనని క్యాజువల్గా తీసుకొని పక్కన పెట్టేశాడు. కాకపోతే మీకు ముందుగా ఒకటి చెప్పాను కదా, ధన పిశాచి. ఆ ఇంట్లో ఎవరు ఉన్నా కూడా ధన ప్రాప్తి అనేది బాగా ఉంటుందట. ధనం బాగా అంటే సంపాదన బాగా ఉంటుందని చెప్తారు. అంతకుముందు ఖాళీ చేసిన వాళ్ళు కూడా మాకెప్పుడు కూడా ఏ సమస్యలు ఉండేవి కాదు, డబ్బు పరంగా ఎటువంటి సమస్యలు ఉండేవి కాదు, కాకపోతే కొన్ని నెగిటివ్ ఎనర్జీ అనిపించేది, అవి భయం వేసి మేము వెళ్ళిపోయామని అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా చెప్పేవారు. ఆ విధంగానే వీళ్ళకు కూడా అదేవిధంగా డబ్బు బాగానే వచ్చేది, సంపాదన పరంగా ఎటువంటి సమస్యలు ఉండేవి కాదు. కానీ వాళ్ళకి ఇలాగా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తూ ఉండేవి. ఒకరోజు ఏమైందంటే కరెంటు పోయింది. కరెంటు పోగానే అప్పట్లో ల్యాంతర్ అనేది ఎక్కువగా ఉపయోగించేవారు. ఆ ల్యాంతర్ లైట్ వేశారు వాళ్ళ భర్త. కానీ ఉన్నట్టుండి కరెంటు పోతంతో పాటు ఆ ల్యాంతర్ కూడా ఆఫ్ అయిపోయింది. ఆ ద్వారబంధ్రాల సంగతి మీకు ఆల్రెడీ చెప్పాను. పెద్ద పెద్ద ద్వారబంధ్రాలు ఉన్న ఇళ్ళు అవి. కాకపోతే ఒక నల్లటి పిల్లి అనేది ఆ ద్వారబంధ్రపు తలుపు తెరుచుకొని, అంటే ఆ తలుపు కూడా చాలా వెడల్పుగా చాలా లావుగా ఉంటుంది. ఆ తలుపుని మనం తోయడానికి కూడా చాలా కష్టపడతాం. అలాంటి తలుపుని ఆ పిల్లి ఈజీగా తెరిచేసింది. లోపలికి వచ్చేసరికి ఆ పిల్లి కళ్ళల్లో మెరుపు కనిపించింది ఆయనకి. అది చూడంగానే ఉన్నట్టుండి అతనికి చెమటలు పట్టేశాయి. భార్య నిద్రపోతూ ఉంది. కాకపోతే అతని నోట్లోంచి మాట రావటం లేదు. అతను అరుస్తున్నాడు, తన భార్యని పిలుస్తున్నాడు, కానీ అతని నోట్లోంచి మాట మాత్రం బయటికి వినిపించడం లేదు. ఆయన అంత గట్టిగా అరుస్తున్నప్పటికి కూడా భార్యకి కొంచెం కూడా వినిపించడం లేదు. ఏం అర్థం కాలేదు అతనికి. ఆ పిల్లి తన ముందుగానే వెళ్ళింది. తను ఉన్న బెడ్రూమ్లోంచి చిన్నగా వెళ్ళి బాత్రూమ్ వైపుగా వెళ్ళింది. ఆ తర్వాత సడన్గా కరెంట్ వచ్చింది. కరెంట్ రాగానే అతను గట్టిగా అరుపు బయటకు వచ్చేసింది. భార్యని పిలిచాడు. భార్య సడన్గా లేచి ఏమైంది అలా అరుస్తున్నారు అనింది. అతను ఒకటే చెప్పాడు, ఇంతసేపటి నుంచి అరుస్తుంటే ఏం చేస్తున్నా, అంత మొద్దు నిద్ర ఎందుకు నిద్రపోతున్నావు అంటూ గట్టిగా ఆమెపై అరవడం మొదలుపెట్టాడు. ఆమె చెప్పింది, నాకు కొంచెం కూడా వినిపించడం లేదండి, నాకు కొద్దిగా కూడా వినపడలేదు, మీరు ఎందుకు అలా తిడుతున్నారు అని. అప్పుడు అర్థమైంది తన భార్య చెప్పిన విషయం. ఒకరోజు తన భార్యకు కూడా అలాంటి సంఘటన జరిగినప్పుడు అతను ఈజీగా తీసేసుకున్నాడు. సరేలే ఎలాంటివో చెప్తూ ఉంటుంది కథలు అని అనుకున్నాడు. కానీ తనకు అలా జరగడంతో తనకి భయం వేసింది. తనకు చెమటలు పట్టేశాయి. కాసేపటి తర్వాత అతను ఆ రూమ్లోకి వెళ్ళాడు. కానీ అక్కడ ఎటువంటి పిల్లి లేదు, ఏ అలికిడి లేదు. ఏంటి ఇలా విచిత్రంగా ఉంది, ఒక చిన్న పిల్లి అంత పెద్ద డోర్ని ఎలా తోసుకొచ్చింది అని అతనికి డౌట్ వచ్చింది. ఆ రోజు నుంచి అతను కూడా ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండేవాడు. మామూలుగా ధనపిశాచి అనేది ఎవరినైనా ఆవహించే ప్రయత్నం చేస్తూ ఉంటుందట. అంటే ఎవరైనా వస్తుంది, అది ఇంటి దగ్గరకు కానీ వాళ్ళున్న పరిసరాలకు వచ్చి నేను వస్తాను అని అంటే కూడా చాలామంది భయపడతాడట. రా అని మాట మనం మాట్లాడకూడదు అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే కొందరికి కనిపిస్తుంది కళల్లో కానీ లేకపోతే నిజంగా కానీ కనిపించి, లేదా ఏ రూపం ఏవి కనిపించకుండా ఓన్లీ వాయిస్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. నేను వస్తున్నాను అంటూ గట్టిగా మనకి వాయిస్ వినిపిస్తుంది. అలాంటి వాయిస్ వినిపించినప్పుడు ఎవరు కూడా రా అనే మాట మనం అనకూడదట. అలా అనగానే అది మనతో పాటు వచ్చేస్తుందట. చాలామందికి ధనపిశాచి గురించి చెప్పడం వింటూ ఉంటాం. అంటే చాలామంది ధనపిశాచి గురించి చెప్పడం వింటూ ఉంటాం. అంటే ధనపిశాచి ఉంటే డబ్బు ఉంటుంది కానీ మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకంటే ఇలాంటి సౌండ్ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మనకి మనశ్శాంతి ఉండదు. డబ్బు అయితే ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు. డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదు కదా.
అలాగే చాలా మందికి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఇంట్లో కూడా అదే జరిగింది. ఒకరోజు తలుపేస్తుంది ఆ ఇంటికి. ఆమె ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. తలుపు తట్టారు ఎవరు అని అనింది, కానీ సమాధానం రాలేదు. మళ్ళీ ఇంకొకసారి తలుపు తట్టారు, ఎవరు అని అడిగింది, కానీ అయినా సమాధానం రాలేదు. మూడోసారి కూడా తలుపు తట్టారు. ఆమెకి ఎందుకో భయం వేసింది, ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి తలుపు తట్టలేదు, సమాధానం కూడా చెప్పలేదు. తర్వాత రోజు కూడా ఇదే జరిగింది. ఒకరోజు ఏమైందంటే ఇలా తలుపు తీయటం లేదు అని అనిపించి ఆ నెగిటివ్ ఎనర్జీ వారి ఇంట్లో ఎవరైతే ఉంటారో, అంటే బంధువులకు సంబంధించి కానీ ఎవరైతే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి సంబంధించి కానీ ఆ వాయిస్తోనే పిలవడం మొదలుపెట్టింది. ఒకరోజు నేను అంటూ గొంతు ఇవ్వడం మొదలుపెట్టింది. వాళ్ళకి తెలియక ఆ రోజు ఆవిడ తలుపు తెరిచేసింది. ఎవరో బంధువులు ఉంటారని తలుపు తెరిచింది, కానీ ఎవ్వరూ లేరు. అంతా చుట్టుపక్కల గమనించింది, ఏ ఒక్కరు కూడా తనకు తెలిసిన వాళ్ళు కనిపించలేదు. ఎవరు నన్ను పిలిచారు అని అనుకుంది. సరే అని చెప్పేసేసి ఆ రోజు మామూలుగానే గడిచింది. కానీ ఆ రోజు వాళ్ళ ఇంటికి ఎవరో ఒక ఆయన బంధువుగా వచ్చాడు. ఆ రోజు వాళ్ళకు ఇంటికి వచ్చిన చుట్టము బయట పడుకున్నాడు. ఆరు బయట పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అతని కాల్ని ఎవరో పైకి లేపారు. లాగుతున్నట్లు అనిపించింది. అతను గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఆయన కాలు గాల్లో తేలుతూ ఉంది. అంటే ఆయనకి సంబంధించిన బంధువులు వచ్చారు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి ఏమైంది ఎందుకు అరుస్తున్నావా అని చెప్పి వాళ్ళు అడగడం మొదలుపెట్టాడు. అతని కాళ్ళని ఎవరో లాగేస్తున్నారని చెప్పడం మొదలుపెట్టాడు. అతను ఏంటి నీ కాళ్ళని ఎవరు లాగటం లేదు, నువ్వు మామూలుగానే ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ లోపల పడుకున్నారు. కానీ అతను మళ్ళీ అదే స్థితిలో పడుకున్నారు. కానీ ఈసారి ఏకంగా అతన్ని ఈట్ చేసేసింది. అక్కడి నుంచి అతన్ని ఒక పక్కకు లాగి పడేయడం జరిగింది. అతను ఏకంగా అరవడం గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అంతే ఇంక మళ్ళీ బయటకు వచ్చేసారు ఇంట్లో వాళ్ళంతా. వచ్చి ఏమైందంటే ఎవరో నన్ను ఇక్కడి నుంచి ఈడ్చి పడేశారు, ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి ఆయన ఆ రోజు టకటక వాళ్ళందరితో అన్నీ చెప్పేసుకుని అక్కడి నుంచి ఆ నైట్కే అతను అక్కడ ఉండకుండా పారిపోయాడు అనమాట. అంటే అలాంటి ఎనర్జీస్ అక్కడ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఇదంటే ఇది జరిగిందనమాట. వేరొకరు చెప్పడం ద్వారా నేను విన్న విషయము మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పటికి కూడా ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా అలాంటి నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తూనే ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి డబ్బు కూడా చాలా బాగా వస్తుందట. ఆ ముసలావిడ మాత్రం అదేవిధంగా పూజలు చేయడం, ఎవరిని ఇంట్లోకి రానికపోవడం ఇలాంటివి చేస్తూనే ఉందట. అప్పటికే ఆమెకి నాకు తెలిసి ఆమెకి 70 ఏళ్ళ దాకా ఉంది. ఆమె అప్పటికి కూడా అదే పని చేస్తుంది. అంటే ధనలక్ష్మిని పూజిస్తూ, అంటే ధనపిశాచిని పూజిస్తూ ఎవరింటికి వెళ్లకుండా కాపలా కాసుకునేది. ఇలాంటి స్టోరీలు, ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీలు చూడాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.